రామగుండం నగరాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. 31వ డివిజన్ భీమునిపట్నం ఆటో నగర్ ప్రాంతాల్లో మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన పర్యటించారు. నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను అభినందించారు. గత 20 ఏళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వరద సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయొద్దని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి స్లమ్ ఫ్రీ సిటీగా రామగుండాన్ని తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పోయిన సంవత్సరం కూడా కొంత భాగం క్లీన్ చేయడం ఇంకా స్పెషల్ డ్రైవ్గా గత 20 రోజుల నుంచి సుమారు 20 డివిజన్స్లో ఇప్పటికే ఆ డ్రైన్లన్నీ శుభ్రపరచడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే మనందరి బాధ్యత ఎవరి ఇల్లు వాళ్ళను ఆక్రమించడం. దీని ద్వారా ఆ ఇంటికి బాగుంటుంది, కానీ మొత్తం వాడకు కూడా నష్టమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. మిషన్ దిగి క్లీన్ చేయాలంటే ఇలాంటి అక్రమాలతో ఇబ్బందులు వస్తున్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా వెళ్ళిపోవాలి. దాంట్లో చెత్త చెదారం వేయద్దు, దాంట్లో మెరుగుదల పిచ్చి మొక్క తీయాలి అంటే ఆ డ్రైన్ల మీద గోడలు ఇష్టానుసారంగా కట్టుకునే కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పౌరుందని చెప్పి చెప్తాం. ఇవాళ వాటిని కూడా తీయాలి. ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కట్టేయడానికి సిద్ధంగా ఉంది, కానీ కాలువల మీద ఉన్న ఇల్లు మీరే తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఆసిఫ్ గారు కానివ్వండి, అక్కడ బాబు కానివ్వండి, లేదా కవితారెడ్డి కానివ్వండి, లేదా ఇక్కడ మా మల్లేష్ కానివ్వండి, ఇక్కడ భూలక్ష్మి రమేష్ కానివ్వండి, మా నాయకులు యువన్స్పర్సన్ సిబ్బందిని, మేయర్ గారిని, వారి టీంని, కార్పొరేటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల మధ్య 2 సంవత్సరాలుగా పనిచేస్తాం. చాలా రాష్ట్రంగా రోడ్ల నిర్మాణం చేస్తాం, వాడన డ్రైనేజ్ కట్టే పని చేస్తా ఉన్నాం. సుమారుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయల పని జరిగింది. అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పోయిన సంవత్సరం కూడా